శుభమస్తు. శ్రీరామ జయం. దేవీ నవరాత్రులలో త్రిరాత్ర వ్రతం అనే పేరిట ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది అంటుంటారు. ఏమిటది అడుగుతూ ఉంటారు. నవరాత్రులు పాటించడం కష్టం అయినటువంటి వారు దేవి త్రిరాత్ర వ్రతం అనే పేరిట ఈ వ్రతాన్ని పాటించాలి. హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో నవరాత్రులు పూర్తి అవుతాయి. ఇది శాస్త్ర ప్రమాణం. రోహిణి, హస్త, శ్రవణం ఈ మూడు చంద్ర నక్షత్రాలు. రోహిణి నక్షత్రంలో శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రం కృష్ణుడిని ఆరాధన చేసేటటువంటి కాలం. మహామాయ. భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి ఆ రోజున కూడా కృష్ణుడిని ఆరాధించాలి. మహామాయ. రోహిణితో ప్రారంభమయ్యే ఉత్సవం అనంతరం హస్తతో క్రియారూపం చెంది నవరాత్రి రూపాలలో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభం అవుతుంది. శ్రవణంతో పూర్తి అవుతుంది. కానీ ఇన్ని రోజులు సుదీర్ఘంగా అమ్మను సేవించడం కష్టం అయినటువంటి వారు 3 రోజులలో ఈ వ్రతాన్ని పూర్తి చేయవచ్చు అంటుంది శాస్త్రం. దానికే దేవి త్రిరాత్ర వ్రతం అని పేరు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులకే త్రిరాత్ర వ్రతం అనే పేరిట రాత్రి వేళలో అమ్మవారిని పూజించాలి. సామాన్యంగా ఈ 3 రాత్రులలో సప్తమి నాడు మూలా నక్షత్రమే ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అని శాస్త్ర ప్రమాణం. మొత్తం మనం చూచేటటువంటి ఈ ప్రపంచమంతా కూడా మూలా నక్షత్ర పరిధిలో ఉంది. సాజిటేరియస్ అంటారు ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా. సమస్త ప్రపంచానికి ఇది మూలం కాబట్టే, మూలాధార చక్రం కాబట్టే మూల ఈ నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని స్తోత్రం చేయాలి. సరస్వతీ దేవిని పూజించాలి. సరస్వతి అంటే జ్ఞానం కనుక దేవి త్రిరాత్ర వ్రతం అంటే 3 రోజులు చేసేటటువంటి ఈ వ్రతం 9 రోజులకు సంబంధించినదిగా భావన చేసి సంక్షిప్త రూపంలో ఈ 3 రోజులలో అర్చన చెయ్యాలి. ఇది విశేషం. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.